శర్వ యాక్టింగ్ కానీ, రేసింగ్ సీన్స్ ఏవైతే చూపించారో అవి కానీ, అండ్ రాజశేఖర్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. రాజశేఖర్ గారు మళ్ళీ చాలా యా, చాలా కొత్తగా అనిపించింది. చిన్నప్పుడు చూసాను, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూడడం చాలా బాగుంది. యా, అంటే దేని మీద ఇష్టంతో వచ్చారు? రైసింగ్ మీద, శర్వానంద్ గారు మీద? శర్వ అంటే ఇష్టము, కాకపోతే శర్వ ఈ క్యారెక్టర్ లో చాలా కొత్తగా అనిపించాడు, చాలా బాగున్నాడు. ఇలాంటి ఒక జోన్ ని హాలీవుడ్ వాళ్ళు తీసుకెళ్ళి చూస్తారు. Exactly, yeah. తెలుగులో తీశారు కదా. తెలుగులో తీశారు, జనాలు కూడా ఫుల్ హౌస్ఫుల్ అయింది, చాలా పని చేశారు, చాలా బాగుంది. ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ రావచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. శర్వ గారి లుక్స్ ఎలా అనిపించింది? చాలా కష్టపడ్డారు. యా, చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. లాగ్ ఉంది, ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? లేదండి, అలాంటిది అయితే లేదు. ఖచ్చితంగా సినిమా చూసే చెప్పాలి అదైతే. అంటే ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది. లేదు, అలా ఏమి లేదు. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది. జనాలు లాస్ట్ లో క్లాప్స్ కొడుతూ వెళ్తున్నారు. లాస్ట్ లో మూవీ ఎండ్కి వచ్చేసరికి జనాలు లిటరల్ గా లేచి నించుని క్లాప్స్ కొడుతూ వెళ్ళారు. అంత బాగుంది సినిమా. యాక్చువల్ గా అయితే చాలా మంది బైకర్స్, ఈ బైక్ ఎంతూజియాస్ట్ అందరికి ఏంటంటే ఒక వాళ్ళ ఫేవరెట్ సినిమా అయిపోతుంది ఇంకంతే. యాక్చువల్ గా రేసింగ్ టేకింగ్ మొత్తం అయితే అద్భుతంగా ఉంది. అసలు ఎక్కడ బోరుగా ఎక్కడ అనిపించదు. చాలా అంటే చాలా బాగా తీశారు సినిమాటోగ్రఫీ పరంగా. మనోడైతే మంచిగా ప్రాపర్ గా బైక్ సెటప్ చేసుకుని ఒక రేజర్ లాగా వచ్చాడు. సో ఒకసారి రెడీ చేసి బైక్ కి మీదేనా? ఇట్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టైల్లో ఒక బ్యాచ్ అన్నట్టు. నైస్. ఏది ప్యాషన్ కనిపిస్తుంది. ఎలా ఉంది మూవీ? మూవీ అయితే సూపర్. ఒక బైకర్ కి ఎలా కనెక్ట్ కావాలో అలా ప్రాపర్ గా తీస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, మన ఇండియాలో బైకర్స్ అంటే చెప్రి అది ఇదే అంటారు కదా, అలా కాకుండా ఒక బైకర్ కి ఎలాంటి